కడప జిల్లా జమ్మలమడుగు మండలం మోరగుడి సమీపంలో వృద్ధ జంట హత్య కలకలం రేపింది. నాగప్ప, ఓబులమ్మ దంపతులకు 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. మరోవైపు ఓబులమ్మ అంగీకారంతో పెద్దక్కతో సుమారు 30 ఏళ్లుగా నాగప్ప సహజీవనం చేస్తున్నాడు. వీరు తాటిపత్రి రహదారులు పెద్ద పశువుల మోటులో ఇసుకల బట్టీలు నడుపుతున్నారు. నాగప్ప, పెద్దక్క తాటిపత్రిలో రహదారిలోని ఇటుకల బట్టి వద్ద నివాసముంటున్నారు. ఓబులమ్మ తన 2 కుమారులతో జమ్మలమడుగు పట్టణంలో ఉంటున్నారు. ఇవాళ ఉదయం నాగప్ప, పెద్దక్క తాటిపత్రి రహదారిలోని ఇటుకల బట్టిలో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు రోకలి బండతో వారిద్దరి తలలు పగలకొట్టి హతమార్చారు. పక్కనే ఉన్న గదిలో బీరువాలో వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ హత్యలు డబ్బు కోసమా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. మా కొడుకు వచ్చినాడు, అత్త స్వామి కాడికి వచ్చాను వచ్చినాడు. మా స్వామి వచ్చాక డైరెక్ట్ లోపలికి పోయినాడు. లోపలికి పోతానే స్వామి కానరాలేదని మళ్ళీ రేకల్లోకి వచ్చి చూసినాడు. చూసానే ఇద్దరిని తలకాయ పళ్ళు కూడా చంపినారని నాకు ఫోన్ చేసినాడు. అంతే నేను వచ్చినా, నేను లోపలికి పోయినా ఇంత అడాపుడి చేసినారని నేను పోయి చూసి అంతా అల్లకొల్లా అన్నారు. మా కొడుకు స్వామి వచ్చినాడు, అత్త స్వామి కాడికి వచ్చాను వచ్చినాడు. మా స్వామి వచ్చాక డైరెక్ట్ లోపలికి పోయినాడు. లోపలికి పోతానే స్వామి కానరాలేదు.